అందరికీ నమస్కారం. మేఘా ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతూ ఉంటే మోడీ గారు, అమిత్ షా గారు దేశ ప్రజలకు చెప్పింది ఏమంటే గ్యాస్ నిల్వలు అలాగే ఆయిల్ నిల్వలు ఉన్నాయి, సంవత్సరం యుద్ధం జరిగినా కానీ ఈ దేశ ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా రేట్లు పెంచకుండా సక్రమంగా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. తీరా మొన్నే పెంచారు. ఎప్పుడు మార్చి నెలలో ఇటు డొమెస్టిక్ అండ్ కమర్షియల్ బండలకు సంబంధించి రేట్లు పెంచారు. మొన్నటిదాకానేమో ఎన్నికలు జరిగినాయి కాబట్టి 5 రాష్ట్రాలకు సంబంధించి రేట్లు పెంచడానికి వెనకడుగేశారు. ఇవాళ పరిస్థితి ఏమంటే ఒకేసారి బహుశా ఇది ఒక 50 ఏళ్ల కాలంలో ఇంత రేటు పెంచిన ఘటన మాకు గుర్తుండి ఎక్కడా లేదు. ఒకేసారి 993 రూపాయలు పెంచారు. అంటే మార్చిలో పెంచారు, ఏప్రిల్లో పెంచారు, మేలో పెంచారు. అంటే హనుమంతుడు వాలంలాగా ఈ కమర్షియల్ గ్యాస్ బండ ధరని ఇవాళ 3100 దగ్గర నుంచి 3250, అంటే ప్రాంతాల వారీగా ఒక 100-150 అదనంగా పడే పరిస్థితి వస్తాం. అంటే చాలా మంది అనుకుంటా ఉన్నారు ఇదేదో పెద్ద పెద్ద హోటల్స్ లేకపోతేనేమో కార్పొరేట్ కంపెనీలు నడిపే పెద్ద మాల్స్ వీటికి సంబంధించే తప్ప మిగతా వాడు ఎవరికి ఇది ఇబ్బంది కాదని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 25 లక్షల మంది రోడ్డు పక్కన బజ్జీలు వేసుకోనో, పునుకులు వేసుకోనో, ఇడ్లీ బళ్ళు పెట్టుకోనో, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బ్రతికే జనం ఉన్నారు. దాంతోపాటు చిన్న చిన్న కాకా హోటల్స్ పెట్టుకొని బతికే వాళ్ళు అందులో ఉన్నారు. అంటే వీళ్ళందరూ 3000 రూపాయలు పైన పెట్టి ఒక కమర్షియల్ గ్యాస్ బండ కొని దానికి సంబంధించిన వ్యవహారాన్ని చక్కబెడదామంటే ఏదో అంటారు పెద్దవాళ్ళు, తాగినోడే కడతాడు తాళ్ల పొందని చెప్పేసి ఎవరైతే పేద వర్గాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటాయో వాళ్ళ మీదే ఈ భారం వేసే పరిస్థితి కొనసాగుతా ఉంది. దాంతోపాటు వాళ్ళ ప్రభుత్వం చెప్పే లెక్కమంటే వాళ్ళు అనుకునే పరిస్థితుల్లో పెద్ద హోటల్స్ ఏమున్నాయో అవి నిన్నటి నుంచే మామూలు రేట్ల కంటే 10% యాడ్ చేసి పెంచారంట. అంటే ఆ భారాన్ని అంతా కూడా ప్రజలే మోయాల్సిన పరిస్థితి. అందుకోసం మేము అడుగుతున్నాం, కేజీ బేసుల్లో శుభ్రంగా గ్యాస్, ఆయిల్ నిక్షేపాలు అన్నీ ఉన్నాయి, బాగా దొరుకుతా ఉన్నాయి. దాన్ని 1200 కిలోమీటర్ల దగ్గరగా పైప్ లైన్ భూమిలో వేసి గుజరాత్ కి, మహారాష్ట్రకి పట్టుకుపోతా ఉన్నారు. దానికి సంబంధించి ఆంధ్రాలో దొరుకుతుంది కాబట్టి కేజీ బేసిన్ లో ఉన్న గ్యాస్ కానీ ఆయిల్ కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వాడుకోవడానికి అవకాశం ఇస్తే 300 నుంచి 400 రూపాయలకి మాత్రమే గ్యాస్ బండ ఇవ్వడానికి, అలాగే 40 రూపాయలు 30 రూపాయలకి పెట్రోల్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ రూపంగా చేతనైతే కూటమి ప్రభుత్వం దెబ్బలాడి, ఎందుకంటే మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ అని గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు కాబట్టి దెబ్బలాడి మనకు సంబంధించి సహజ వాయువు ఖచ్చితంగా మన వాటా మనకు తేగలిగితే ఇదంతా కూడా సాధ్యం అవుద్ది, ప్రజల మీద భారాలు పడకుండా ఉంటాయి. అట్లాంటి ప్రయత్నాన్ని చేయమని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ, ఏదైతే కమర్షియల్ బండకు సంబంధించి 993 రూపాయలు పెంచారో దాన్ని తక్షణం తగ్గించి సామాన్యుడి మీద, చిన్న చిన్న చిరు వ్యాపారుల మీద ఈ భారం పడకోకుండా కాపాడాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.